ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎంతసేపు చేయాలి? ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రార్థన ఎంతసేపు చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మనము దేవుని యొక్క వాక్యములోని తెలుసుకుందాము. ఇప్పుడు నేను చెప్తున్న ప్రకారముగా మీరు గనక ప్రార్థన చేయగలిగినట్లయితే, నేను చెప్పిన ప్రకారంగా మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి ఒక 3 రోజుల్లో, వారం రోజుల్లో, నెల రోజుల్లో అతి త్వరలో దేవునికి జవాబిస్తాడు. కాబట్టి ఆలస్యం లేకపోకుండా మనం 3 అంశాలు నేర్చుకుందాం. 1, ప్రార్థన ఎలా చేయాలి, హౌ టు ప్రే. అలాగనే 2వది, ప్రార్థన ఎంతసేపు చేయాలి. 3వది, ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి. ఈ 3 విషయాలు మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేసి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొదటి పాయింట్, ప్రార్థన ఎలా చేయాలి, హౌ టు ప్రే. మార్కు సువార్త 11:24, మత్తయి సువార్త 6:6 ఈ వచనాలు ధ్యానం చేసుకొని నేర్చుకుందాం. మార్కు సువార్త 11:24 వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అంటే, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, దేన్నైతే దేవుడి వద్ద అడుగుతున్నారో ఖచ్చితముగా దేవుడు దాన్ని ఇచ్చాడని నమ్మండి. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు మీకు కలుగును, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఒకళ్ళ మీద ఎవరికైనా మీకు విరోధమైనది మీకు కలిగి ఉన్నాడలా, ఎవరి మీద అయినా కోపం ఉంటే, ఎవరైనా మీకు అన్యాయం చేస్తే, మీరు ప్రార్థన చేసేటప్పుడు నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని క్షమించండి. మీరు క్షమిస్తే మీ పరలోకమందున్న మీ తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. ఎవరి మీద కోపం ఉంచుకోకుండా, ఎవరి మీద విరోధమైన ఆలోచన ఉంచుకోకుండా వాళ్ళతో సమాధాన పడి, లేకపోతే వాళ్ళని క్షమించి ప్రార్థన చేయండి. దేవుడు అప్పుడు మీరు అడుగుచున్న ప్రతి దాన్ని కూడా దేవుడు మీకు ఇస్తాడు. అలాగే మీరు ఏదైతే అడుగుతున్నారో, వివాహం కావాలనో, ఉద్యోగం కావాలనో, లేకపోతే ఏదో ఒక అంశం మీద మీరు ప్రార్థన చేస్తున్నారు, దాన్ని పొందేశాము, దేవుడు నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చేసాడని నమ్మండి. అలా నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మీ పట్ల గొప్ప కార్యం చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే మత్తయి సువార్త 6వ వచనం నుండి 8వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మీకు క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మల్ని శోధనలో తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఇక రాయబడిన ప్రకారముగా మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా ఎవరికి తెలియకుండా దేవునికి ప్రార్థన చేయి. రహస్యమని చూస్తున్న నీ దేవుడు నీకు ప్రార్థనకు జవాబిస్తాడు. అన్ని జనుల్లాగా వ్యర్థమైన మాటలు ప్రార్థనలో వాడవద్దు, విస్తరించి ఎక్కువగా దేవుణ్ణి అడగవద్దు. సో అలా కాకపోకుండా మీరు సింపుల్గా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు ఏం కావాలో దేవుడికి మీకు తెలుసు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామాన్ని స్తుతించాలి. 2వదిగా ఆయన చిత్తం భూలోకమందు జరుగునట్లుగా ప్రార్థన చేయాలి. అలాగే మనకి ఆహారం దయచేయమని దేవుణ్ణి అడగాలి. అలాగే మన రుణస్తులను మనం క్షమించాలి. మనం ఎలాగైతే ఇతరులకు మేలు చేసామో దేవుడు అలాగనే మనల్ని క్షమిస్తాడు. అలాగే మనం శోధనలోకి వెళ్ళకోకుండా దుష్టు నుండి తప్పించమని దేవుడికి మనం ప్రార్థన చేయాలి. సో ప్రార్థన అనేది ఇలాగన చేయాలి. 2వదిగా ప్రార్థన ఎంతసేపు చేయాలి. మత్తయి సువార్త 26:40 ఎంతసేపు ప్రార్థన చేయాలని చాలా మంది తెలియదు. సో మత్తయి సువార్త 26:40 వచనాన్ని ధ్యానం. మత్తయి సువార్త 26:40 వచనం, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. చూడండి, యేసు ప్రభు వారు నిద్రించుట చూచాడు.
అయితే దేవుడు అంటున్నాడు కదా, ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా, ఒక గంట అయినా మేల్కొని ప్రార్థన చేయండి. శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మెలకు కలిగి ప్రార్థన చేయాలంటే ఉదయాన్నే 4, 5, 3 గంటలప్పుడు రాత్రిపూట మన శరీరం బలహీనముగా ఉంటుంది, మన శరీరం ప్రార్థన చేయడానికి సహకరించదు. అయినప్పటికీ కూడా మనం నిద్రించుట మాని దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి ఒక్క గంట అయినా 60 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసిన శోధన అనేది రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇలాగా శోధనలోకి వెళ్ళకోకుండా మీరు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయడానికి 60 నిమిషాలకి కంటే 60 నిమిషాల నుండి ఎంతసేపు అయినా 3 గంటలైనా చేయొచ్చు, 6 గంటలు, 12 గంటలు, 24 గంటలు, నీ ఇష్టం, ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు. కానీ మినిమం ఒక 60 నిమిషాలు అంటే ఒక గడియ, ఒక గంట అయినా దేవుడి సన్నిధానంలో మేల్కొని ప్రార్థన చేయాలి. అలాగనే ప్రార్థనలో మూడవది ఏంటి అంటే ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అనే అంశం మీద బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. వాటిని మనం తెలుసుకొని నేర్చుకుందాము. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17, దానియేలు 6:10 ఏం రాయబడిందో నేను చదివి వినిపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 55:17. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలం ఈవినింగు, ఉదయం మార్నింగు, మధ్యాహ్నం ఆఫ్టర్నూను ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి. సో ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అంటే ఈవినింగు, మార్నింగు, ఆఫ్టర్నూన్ అనగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన. సాయంకాలం అంటే రాత్రి కూడా వస్తుంది. ఈ 3 పూట్ల మీరు ప్రార్థన చేయాలి. ఉదయాన్నే 5 గంటలు లేచి కాసేపు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకోండి. మధ్యాహ్నము 1 గంట తర్వాత కాసేపు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకోండి. మళ్ళీ రాత్రి కాసేపు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకోనండి. ఇలాగన మీరు దేవునితో గడపండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదిన 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. చూడండి, దానియేలు కూడా సాయంకాలమున, ఉదయమున, రాత్రి, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున 3 రోజుకు 3 యథాప్రకారముగా అనుదినం ప్రతిరోజు కూడా 3 సార్లు మోకాళ్ళుని 3 పూట్ల దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించుచూ వచ్చాడు. మీరు కూడా దినమునకు 3 మోకాళ్ళుని, అంటే మోకాళ్ళు వేసి, ఒకవేళ మోకాళ్ళు వేయలేని స్థితిలో ఉన్నట్లయితే ఎలా ఉన్నా కానీ కూర్చోనైనా ఎలాగైనా కానీ సాగిలపడైనా దేవుడి సన్నిధానంలో రోజుకి 3 సార్లు మీరేం చేస్తారు అంటే మోకరించి దేవుడి సన్నిధానంలో మీరు వీలున్నంత వరకు రహస్యముగా దేవుడికి ప్రార్థన చేయండి. ఇలాగ నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థనలకి జవాబు ఇస్తాడు. ప్రార్థన ఎలా చేయాలి తెలుసుకున్నారు ఈ యొక్క వీడియోలో. ప్రార్థన ఎంతసేపు చేయాలి, ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి, ప్రార్థన రహస్యంగా చేయాలి. అలాగనే ప్రార్థన చేసినప్పుడు మనం ఏమైతే ప్రార్థన చేశామో దాన్ని నమ్మాలి. ప్రార్థన ఎంతసేపు చేయాలంటే 60 నిమిషాలు, ఖచ్చితంగా 60 నిమిషాలకి దాటి చేయాలి. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇలాగన మీరు ప్రార్థన చేయండి. ఒక 3 రోజుల్లో, వారం రోజుల్లో, 40 రోజుల్లో మీరు మీ జీవితంలో ఖచ్చితంగా దేవుని గొప్ప కార్యాలు చూస్తారు. మీ జీవిత విధానాన్ని మార్చుకోనండి. ఇప్పుడు దాకా మీరు చేసిన మీ యొక్క జీవిత విధానం అంతా మార్చివేసి ఉదయాన్న, మధ్యాహ్నము, రాత్రి దేవునికి ఇచ్చి అలాగన నమ్మి దేవుడి సన్నిధానంలో రహస్యంగా దేవుడికి ప్రార్థన చేస్తూ వెళ్ళండి. రహస్యంగా చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ అక్కరలను దేవుడు తీరుస్తాడు. ఈ రకంగా మీరు ప్రార్థన చేస్తే మీ ఉద్యోగ విషయంలోనూ, మీ వివాహ విషయంలోనూ, అలాగనే మీకున్న ప్రతి విధమైన ప్రశ్నలకు దేవుడు జవాబిస్తాడు. అలాగనే మీ జీవితంలో దేవుడు బలమైన గొప్ప కార్యం చేస్తాడు. అలాగనే మీ బ్రతుకులో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేసి గొప్ప సాక్ష్యాన్ని మీరు చెబుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కింద కామెంట్ బాక్స్లో మీరు ఏమని కామెంట్ చేస్తారు అంటే, యేసయ్య నా ప్రార్థన వింటాడు, యేసయ్య నా ప్రార్థన విన్నాడు అనే మాటను కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డ, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరేం చేస్తారు అంటే, ఒక నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ఉంది, ఒక నెంబర్ ఏమన్నా
ప్రార్థన చేయించుకోవడానికి. సో ఈ నెంబర్స్కి ఒక నెంబర్కి వాట్సాప్ చేయండి, ఒక నెంబర్కి కాల్ చేయండి మీ ప్రార్థన అవసరతల కొరకు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన కొరకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ ఉన్న రెఫరెన్స్ అన్ని కూడా నోట్ చేసుకొని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. 3 రోజుల్లో, వారం రోజుల్లో, 40 రోజుల్లో దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు. మీ సాక్ష్యాన్ని నాకు ఫోన్ చేసి పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.